హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ మహేష్ దేవరా. ఏంది ఇంట్రో ఇక్కడ నుంచి అనుకుంటున్నారా? ఇది 2 days ట్రిప్ నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్. సో నేను నాసిక్ కవర్ చేశాను అండ్ ఈరోజు త్రయంబకేశ్వర్ దర్శనం అయిపోయింది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మన పవిత్రమైన గోదావరి నది పుట్టిన జన్మస్థలం. హాయ్ గైస్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఎస్, ఇది వచ్చేసి 2 days ట్రిప్. నాసిక్ కి ఎలా వెళ్ళాలి, ఫుడ్, స్టే అండ్ డే 1 లో మనం నాసిక్ లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అండ్ డే 2 లో త్రయంబకేశ్వర్ లో మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అలాగే ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. మన తెలుగు స్టేట్స్ నుండి నాసిక్ రీచ్ అవ్వడానికి కేవలం ఒకే ట్రైన్ ఉంది, అది దేవగిరి ఎక్స్ప్రెస్. కాకపోతే అది ఆడ్ టైమ్ లో ఉంటుంది. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 12:30కి మన హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది. అది అందరికీ సెట్ అవ్వదు కాబట్టి నేను జనతా ఎక్స్ప్రెస్ బోర్డ్ చేశాను ఈవినింగ్ 6:40కి. ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 8 o'clockకి మన్మాడ్ రీచ్ అవుతుంది. మన్మాడ్ నుండి నాసిక్ 96 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన్మాడ్ నుండి నాసిక్ కి వెళ్ళడానికి మీకు ప్రైవేట్ క్యాబ్స్, బస్సెస్ ఆర్ ఎల్స్ లైక్ కనెక్టింగ్ ట్రైన్స్ ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. నేను మన్మాడ్ నుండి కనెక్టింగ్ ట్రైన్ తీసుకొని నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాను. రైల్వే స్టేషన్ బయటికి రాగానే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ బస్సెస్ ఉన్నాయి కదా, ఇది బస్ స్టాండ్. ఇక్కడ నేను బస్ బోర్డ్ చేసి 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాసిక్ టౌన్ సెంటర్ కి రీచ్ అయ్యాను. ఇక్కడ షాలిమార్ ఏరియాలో మీరు హోటల్స్ ప్రిఫర్ చేయొచ్చు. నేనేం చేశానంటే షాలిమార్ రీచ్ అయ్యి ఇక్కడ ఫ్రెష్ అప్ సర్వీసెస్ ఉంటాయి, వాడుకున్నాను. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మన డేలో చూడాల్సిన ప్లేసెస్ అన్ని ఒక ఆర్డర్ గా విజిట్ చేశాను. అవేంటో మీకు కూడా చూపిస్తాను, పదండి. పంచవటి అనే ఈ ప్లేస్ లో మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే దగ్గరలో ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రామ్కుండ్. ఈ ప్లేస్ కి మన హిస్టరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. రామ లక్ష్మణ సీత వనవాసంలో ఇక్కడే చాలా రోజులు ఉన్నారు. అలాగే రామాయణంలో కీ ఇన్సిడెంట్ అయిన సీతాహరణ్ కూడా ఈ పంచవటిలోనే జరిగింది. అది ఒకటే కాకుండా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ మన భారతదేశంలో కేవలం 4 ప్లేసెస్ లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రయాగ్రాజ్, సెకండ్ హరిద్వార్, థర్డ్ ఉజ్జయిన్ అండ్ ఫోర్త్ ఇస్ త్రయంబక్ నాసిక్. ఆ ప్లేస్ ఇదే. ఇక్కడ 3 నదులు అరుణ, వరుణ, గోదావరి సంగమం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. ఇటువైపు ఉన్నది రామ్ కుండ్ అండ్ ఇటు సైడ్ ఉన్నది లక్ష్మణ కుండ్. విష్ణు భక్తులు ఇక్కడ స్నానం చేసి నాసిక్ యాత్ర అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ శైవ భక్తులు వచ్చేసి త్రయంబక్ లో ఉన్న కుషావ తీర్థంలో చేస్తారు. సెకండ్ ప్లేస్ శ్రీ కపాలేశ్వర్ మహాదేవ్ మందిర్. ఇది వచ్చేసి రామ్ కుండ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఇక్కడ కనిపించేదే ఈ టెంపుల్. మన భారతదేశంలో ఎక్కడ లేని స్పెషాలిటీ ఇక్కడ ఉంది. అదేంటంటే శివుడి ముందు నంది అనేది ఉండదు. ఆ మహాశివుడు ఒక కారణం వల్ల ఈ ఒక్క ప్లేస్ లో నందిని గురువుగా భావించాడు. అందుకే నంది అనేది శివుడి ముందు ఉండదు ఇక్కడ. థర్డ్ ప్లేస్ వచ్చేసి గోరేరామ్ మందిర్. ఈ చిన్న సందులో కపాలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ వెనక భాగం నుంచి నడుచుకుంటూ వెళ్తే ఈ గోరేరామ్ మందిర్ అనేది వస్తుంది. ఈ టెంపుల్ మొత్తం ఉడెన్తో యునిక్ ఆర్కిటెక్చర్ తో కట్టారు. గర్భాలయంలో ఉండే సీతారాముల వారి మూల విరాట్ అనేది కంప్లీట్ గా వైట్ మార్బుల్ తో ఉండడం వల్ల ఈ టెంపుల్ ని గోరేరామ్ మందిర్ అని చెప్పి అంటారు. ఇదే దారిలో ఒక్క 5 minutes ముందుకెళ్తే మనకు వచ్చే 4th ప్లేస్ కాలారా మందిర్. అదే అండి, మొన్న రీసెంట్లీ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ్ అభియాన్ కార్యక్రమం భాగంగా ఆలయం లోపల మాప్ స్టిక్ తీసుకొని క్లీన్ చేశారు. ఆ మందిరం ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. గోపురం, టెంపుల్ ప్రెమైజెస్ అనేది ఒక డిఫరెంట్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. దిస్ ఇస్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. శ్రీ కాలారాం మందిర్ కి 100 meters దూరంలో ఉన్న 5th ప్లేస్ వచ్చేసి సీతా గుఫ. సీతామాత వనవాసంలో ఈ కేవ్స్ లో నిత్యం శివుడి ఆరాధన చేసేది. సీతా గుఫకి బయట కనిపించే ఈ 5 వట వృక్షాల వల్లనే ఈ ప్లేస్ కి పంచవటి అని పేరు వచ్చింది. మీకు కనిపించే ఈ 5 వట వృక్షాలు అనేవి మనకు రామాయణం కాలం నుండి ఉన్నాయని మన పురాణాల్లో ఉంది. దీనికి ఆపోజిట్ లో మీకు కనిపించేది సీతాహరణ్ మినీ ఎగ్జిబిషన్. టికెట్ వచ్చేసి జస్ట్ 1 rupee. యూ కెన్ ఆల్సో విజిట్ దిస్ ప్లేస్. మన డేలో 6th అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి తపోవన్. ఇది వచ్చేసి కాలారాం మందిర్ నుండి 3 kilometers దూరంలో ఉంటుంది. షేరింగ్ ఆటోస్ ఉంటాయి వెళ్ళడానికి. లక్ష్మణుడు రావణాసుడు చెల్లి అయిన శూర్పణఖ ముక్కు కోసింది ఈ తపోవన్ లోనే.
యాక్చువల్లీ ఇక్కడ నుండి బయటకు వచ్చి ఆపోజిట్ వేలో కాస్త ముందుకు వెళ్ళాక ఇక్కడ కనిపించే ప్లేస్‌లోనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసాడు. ఇక్కడ కనిపించే ఈ 3 బ్రహ్మ, విష్ణు మరియు శివ తీర్థాలు. ఇది వచ్చేసి అగ్నిగుండం. రాముడు అసలైన సీతను దీనిలో దాచాడు అండ్ రావణుడు ఛాయ సీతని ఎత్తుకు వెళ్ళాడని చెప్పి పురాణాల్లో ఉంది. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ 2 అయింది. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని డైరెక్ట్‌లీ పంచవటి నుండి ఆఫ్టర్‌నూన్ 3:00కి త్రయంబకేశ్వర్‌కి వెళ్ళే బస్ బోర్డ్ చేసి 36 కిలోమీటర్స్ దూరంలో ఉన్న త్రయంబక్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయింది. ఇక్కడ మనకు త్రయంబక్ బస్ స్టాప్‌కి ఒక 800 మీటర్స్ ముందే శ్రీ గజానన్ మహారాజ్ ఆశ్రమం ఉంటుంది. ఫ్యామిలీస్‌కి అండ్ ఫ్రెండ్స్‌కి ఫైనెస్ట్ బెస్ట్ ప్లేస్ టు స్టే. ఎలాంటి సెకండ్ ఆప్షన్ లేకుండా దీనిలో మీరు స్టే చేయొచ్చు. వెరీ పాకెట్ ఫ్రెండ్లీ. 100కి డార్మిటరీ, 300-1000 లోపు రూమ్ కేటగిరీస్ ఉంటాయి. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నాలాగా సింగిల్ ఆర్ సోలోగా వచ్చేవాళ్ళు మాత్రం స్టే నాట్ అలౌడ్ ఇక్కడ. ఒక్క హాఫ్ అన్ అవర్ వెతికిన తర్వాత లాస్ట్‌కి నాకో డార్మిటరీ స్టే దొరికింది. ఇక్కడ వాళ్ళు పర్ డే 150 తీసుకున్నారు. నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఇంకా డిన్నర్ చేసి ఆ రోజు నైట్ తొందరగా పడుకున్నాను. టు హావ్ ఎ ఎర్లీ దర్శన్ ఆన్ నెక్స్ట్ డే మార్నింగ్. ఓం నమః శివాయ. ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి 4కి వెళ్ళాను దర్శనం కోసం. నేనే ఎర్లీగా వచ్చాననుకున్నాను. కాకపోతే ఇక్కడ లైన్ చూసాక తెలిసింది. నాకంటే ముందు ఎంతో మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు 5:30కి టెంపుల్ ఓపెన్ చేసే టైం కోసమని. हर हर महादेव हर हर महादेव हर हर महादेव ఇలా ఆ శివనామ స్మరణ 1½ అవర్ లైన్‌లో ఎలా గడిచిందో నాకసలు గుర్తులేదండి. ఫైనల్లీ షార్ప్ 5:30కి టెంపుల్ గేట్స్ ఓపెన్ చేశారు. మీరు చూస్తున్నారు కదా! ఈ కారిడార్ అండ్ ఈ లైన్ సిస్టమ్ అనేది రీసెంట్‌గా రెనోవేట్ చేశారు. క్యూలో కూర్చోడానికి ఫెసిలిటీస్ అండ్ లైవ్ స్క్రీన్స్‌లో శివుడి లైవ్ దర్శనం ఇవి అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. ఇలా 3 కంపార్ట్మెంట్స్ దాటుకుంటూ ఒక్క 20 మినిట్స్‌లోనే త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాను ఫైనల్లీ. ఇప్పుడు దర్శనంకి వెళ్తూ మనం త్రయంబకేశ్వర్ హిస్టరీ తెలుసుకుందాం. యాక్చువల్లీ త్రయంబక్ జ్యోతిర్లింగం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. యాక్చువల్లీ ఆ పేరులోనే ఉంది. త్రయంబకేశ్వర్ అంటే శివ, విష్ణు మరియు బ్రహ్మ ఆ ముగ్గురు కలయిక. అందుకే ఈ ప్లేస్‌ని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అని పేరొచ్చింది. పూర్వం కొన్ని వేల సంవత్సరాల ముందు గౌతమ మహర్షి తన కుటుంబంతో ఇక్కడ ఉండేవారు. ఈ ప్లేస్ మొత్తం ఎడారిగా ఉండేది. ఈ విషయం ఆలోచించిన గౌతమ మహర్షి ఇక్కడ ఈ భూమిలో నీరు ఉండాలి అని ఆలోచనతో గౌతమ మహర్షి తన తపోశక్తితో ఒక కొలనును సృష్టించాడు. దీంతో చుట్టుపక్కల ఉండే ప్రతి స్త్రీ తమ భర్తలను అలాంటి కొలనును సృష్టించమని అడగగా ఈర్ష్యతో విసుగు చెందిన వారంతా కలిసి వినాయకుడిని ప్రార్థించారు. వినాయకుడు ప్రత్యక్షమై ఆ ఋషులను వరం కోరుకో అని చెప్పి అడగగా, వాళ్ళు గౌతమ మహర్షి దగ్గర ఉన్న గోవు చనిపోవాలి అని ఒక చెడు కోరికను కోరుకున్నారు. కానీ వినాయకుడు మనసు ఒప్పుకోలేదు. కానీ వరం కోరారు కాబట్టి మాట తప్పక ఆ వరం ఇచ్చాడు. వాళ్ళు కోరిన విధంగానే కొన్ని రోజులకి గౌతమ మహర్షి గోవు చనిపోవడం జరిగింది. దీంతో గోహత్య జరగడం మహాపాపం అని గౌతమ మహర్షి మీద ఋషులు అందరూ కలిసి నిందలు వేశారు. ఈ గోహత్య పాపానికి పరిహారంగా ఈ స్థలంలో గంగను పారించాలి. అప్పుడే నీ పాపానికి నివారణ అని అనడంతో గౌతమ మహర్షి మరియు తన భార్య అయిన అహల్య ఇద్దరూ కలిసి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు మెచ్చిన ఆ మహాశివుడు, విష్ణు, బ్రహ్మ ఆ ముగ్గురు కలయికతో ఇక్కడ ప్రత్యక్షమై ఏం వరం కావాలని కోరగా గౌతముడు ఇలా అన్నాడు. ఓ మహాదేవ, మీ జటాల్లో ఉన్న గంగను ఈ స్థలంలో పారేలా చేయమని తన మనసులో ఉన్న కోరికను కోరాడు. తదాస్తు అని ఆ మహాశివుడు తన జటాలను జాడించి గంగని ఈ బ్రహ్మగిరి పర్వతంలో పడేలా చేశాడు. ఇక్కడ నుండి గోదావరి నది కిందకు పారడం జరిగింది. గౌతముడు కోరిన కోరిక మేరకు ఈ స్థలంలో బ్రహ్మ, విష్ణు ఆ మహాశివుడితో కలిసి వెలశారు. అందుకే ఈ స్థలాన్ని త్ర్యంబకేశ్వర్ అని చెప్పి అంటారు.